హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్కి వెళ్ళాకైతే నా రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మధ్యాహ్నం వచ్చేంత వరకు కూడా నేను ఏమేమి పనులు చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మినీ వ్లాగ్ అండి, ఎక్కువ సోది లేకుండా మినీ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక బయటంతా కూడా ఊడ్చేసుకొని ముగ్గు పెట్టేసుకున్నానండి. ఇంకా అదంతా అయిపోయాకైతే ఇంక ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను. మీగడైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నానని చెప్పాను కదండి, స్టోర్ చేస్తున్నానని. ఇంకా అది ఐస్ కట్టేసింది కదా, అది బటన్ నొక్కేస్తే మొత్తం అంతా కరిగిపోయిందండి ఐసు. ఇంకా బాక్స్లో అయితే తీసేసుకొని మార్నింగే ఇంకా పని అంతా అయిపోయాకైతే మీగడ చేసేస్తానండి. చేస్తే వెన్నపూస వచ్చేసింది. అదంతా తీసి వెన్నపూస శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగేసుకున్నానండి. కడిగేసేసుకొని నెయ్యి కాచేస్తాను. చూడండి ఎంత మంచి వాసన వస్తుందనంటే నెయ్యి సూపర్ వచ్చిందనమాట. ఇది కాసేసి పక్కన పెట్టేసుకొని ఆ మజ్జిగ ఉంటుంది కదండి మనకి, వెన్నపూస తీసిన మజ్జిగ, ఆ మజ్జిగలో అయితే కొంచెం తాలింపు వేసి అందులోకి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకున్నానండి మజ్జిగ చారు. దాంట్లో కాంబినేషన్గా అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను మధ్యాహ్నం భోజనంలోకి. ఇంకా దోసపిండి వేసేసానండి. దోసపిండి అయితే నలుగుతుందనమాట. ఇంకొంచెం పలుకు ఉండిందండి, ఇది నలిగేకైతే తీసేస్తాను. ఫస్ట్ అయితే దోసపిండే వేస్తానండి. ఇంకా నేనంతా కూడా కరెంట్ తీస్తూనే ఉన్నాడు అనమాట, అసలు కరెంట్ లేదు. ఇంకా అందుకనే చెప్పి కొంచెం తొందరగా అయితే ఈరోజు పప్పు వేసేస్తాను. ఎందుకంటే కరెంట్ తీస్తూ ఉంటుంటే లేట్ అయిపోతుందండి, గాలి దుమ్మేస్తుంది అనమాట. కొంచెం కొంచెం వర్షాలు అయితే పడుతున్నాయి కదా, ఇంకా ఆ మూమెంట్ అయితే స్టార్ట్ అయిందంటే ఇంక మనకు కరెంట్ అనేది సరిగ్గా ఉంచడండి. ఇంకా అందుకే మనకి ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడైతే ఈ వర్క్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తున్నానండి. బట్టలు బెడ్షీట్లు అవి కొంచెం మాసిపోయినాయండి. ఇంకా బెడ్షీట్లు కూడా తీసేస్తాను. ఇంకా దీనికి కెపాసిటీకి తగ్గట్టు ఒక 5 జతల వరకు అయితే వేస్తున్నానండి. అంటే బెడ్షీట్ వేసాను కదా, ఫ్యాంట్ షర్ట్లు అయితే ఒక 2-3 వేస్తున్నాను. ఇంకా సరిపోతాయండి. దీంట్లో లిక్విడ్ వేసేసి ఆన్ చేసి పెట్టేసుకుంటాను. ఇది అయిపోయాకైతే నేను వాటర్ బాటిల్స్ పట్టుకోవాలండి. వాటర్ బాటిల్స్ అయితే కొంచెం పొద్దుటే ఒక 2-3 బాటిల్స్ పెట్టాను, అయిపోయినాయి. ఇంకా పిల్లలు భోజనం తింటారు కదండి ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాక, వాళ్ళ కోసం అయితే వాటర్ బాటిల్స్ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా అదైతే నార్మల్ వాష్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే బాటిల్స్ పట్టేసుకొని నేనైతే డీప్లో పెట్టుకుంటాను. ఒక 2-3 నిమిషాలకైతే కూలింగ్ అయిపోతాయి కదా. మా డీప్లో ఉన్న ఐస్ అంతా కూడా కరిగిపోయిందండి. ఈ వీడియోలో చూడండి, మీరు కనిపిస్తుంది. ఇంకా ఈ మినీ వ్లాగ్ అయితే ఈరోజు ఇంతవరకు అయితే షేర్ చేసుకున్నానండి. మన ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ అండి.